అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం ఉమయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. ధార్మికమైన విషయాలు తెలుసుకోవడానికి భయపడకూడదు, ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? అవసరమైనప్పుడు కనీసం శంకైనా పుడుతుంది. ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా మరణించారు, ఇదివరలో ఇంట్లో మరణించినట్లయితే, ధనిష్టా పంచకాల్లో మరణించిన, మంగళవారం లాంటి ప్రత్యేక దివసాలలో మరణించిన కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఏమిటవి? ద్విపాది, త్రిపాది నక్షత్రాలు. ద్విపాదులు అంటే ఉదాహరణ మృగశిర, ధనిష్ట, చిత్త ఇలాంటి నక్షత్రాలు 2 పాదాలు ఒక రాశిలో ఉంటాయి, 2 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. అలాంటి వాటిని ద్విపాదులు అంటారు. త్రిపాది నక్షత్రాలు ఉదాహరణ పునర్వసు, 3 పాదాలు ఒక రాశిలో ఉంటాయి, 1 పాదం ఒక రాశిలో ఉంటుంది. పూర్వభాద్ర, ఉత్తరాషాఢ ఇలాంటివి. అలాంటి నక్షత్రాల్లో మరణించిన మృతి చక్రం అని ఉంటుంది పంచాంగంలో. అంటే సూర్యుడున్న నక్షత్రం నుంచి చంద్రుడున్న నక్షత్రం వరకు దాంట్లో అమర్చినట్లయితే, ఏదో బాహ్యంలో, మధ్యలో, లోపల అలా ప్రదేశాల్లో ఉండే నక్షత్రం అయితే ఏదో 3 మాసాలు విడిచిపెట్టాలి, 6 మాసాలు విడిచిపెట్టాలి ఇల్లు, లాంటి నియమాలు ఉంటాయి. అంటే ఇంట్లో వ్యక్తి మరణించినప్పుడు ఈ ప్రత్యేక సందర్భాల్లో మరణించినట్లయితే ఆ ఇల్లు కొద్ది రోజులు మూసి అట్టే పెట్టాలి. 3 మాసాలు కానీ 6 మాసాలు కానీ. అలా మూసి అట్టే పెట్టిన తరువాత అప్పుడు మనకు ఆ సమయంలో ఉన్నటువంటి ఆశౌచాదులు తొలగడం కోసం ఉదక శాంతి మొదలైన కార్యక్రమాలు చేసుకుని తరువాత మళ్ళీ దాంట్లో ప్రవేశం చేయవచ్చు. అయితే ఇంట్లో పోవడం అనేది సామాన్యంగా ఈ కాలంలో జరగట్లేదు. ఎందుకని అంటే, మనం ఏ హాస్పిటల్కో తీసుకెళ్తాం, అక్కడ వైద్యం చేస్తుండగానే మరణించడం లాంటివి జరుగుతుంటాయి. హాస్పిటల్లో మరణిస్తే ఏమిటి? మనకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. మంచం మీద మరణించకూడదు. ఎందుకని అంటే, దశరథ మహారాజు మంచం మీద మరణించేటండి రాత్రివేళ. అందువలన రాముడంతటి వాడికి తండ్రి అయినా ఆయనకి నరకం ఒకసారి చూపించారు. అంటే మరణం ఆ మంచం మీద జరగడం అనేది ఒక తప్పు అన్నమాట. అందుకనే మన వాళ్ళు ఎలా ఉండేవారు అంటే, తమ యొక్క ఆధ్యాత్మిక బలంతో కొద్దిసేపట్లో మరణం రాబోతోంది అనే విషయాన్ని ముందుగానే గుర్తించి వాళ్ళే పిల్లల్ని ఏదో పని మీద బయటకు పంపించి, పెద్దవాళ్ళని ఇంకో పని మీద పంపించి, చక్కగా తులసమ్మ దగ్గర అంటే ఇంటి బయట చాప వేసుకొని నేల మీద అలా పడుక్కొని ప్రాణం విడిచిపెట్టేసేవారు. అంత గొప్పవాళ్ళు ఉండేవారు. అంటే తాత్పర్యం ఏంటి? ఆ దైవ భావనతో మరణించడం అన్నమాట. అది వాళ్ళకి ఆసక్తి ఉండేది. సరే, ప్రస్తుతాంశంలో హాస్పిటల్లో మేడ మీద మరణిస్తే ఒక దోషం చెప్పారు, మంచం మీద మరణిస్తే మరో దోషం చెప్పారు. అటువంటి వాటికి మనం ప్రత్యేకమైన ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఎందుకని? వాళ్ళ యొక్క ఉత్తమ గతుల కోసం. దానికి ప్రత్యేకించి చేయక్కర్లేదు అనుకుంటే చాలా తప్పు. అలాగే ధనిష్టా పంచకాదుల్లో మరణిస్తే దానికి కూడా ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి. ఆ శాంతులు చేయాలి, ఆ దోషాలు నివారించడం కోసం. మరణించినప్పుడు మనం ఆ వ్యక్తిని ఇంటిలోకి తీసుకురావడం అనేది ఒకటి జరుగుతుంది. హాస్పిటల్లో మరణించిన ఇంటికంటూ తీసుకొస్తే ఇంట్లో మరణించినట్టే లెక్క. దానికి ఈ 3 మాసాలు 6 మాసాలు విడిచిపెట్టడం ఎన్ని నియమాలు వచ్చేస్తాయి. అంతేకాదు, ఇంట్లో మరణించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ఊరగాయలు మొదలైనటువంటి వాటన్నిటికీ ఆశౌచం వచ్చేస్తుంది. వాటన్నిటినీ తీసి బయటపడేయాల్సిందే. అలాంటి పరిస్థితులలో హాస్పిటల్లో మరణించినటువంటి వ్యక్తిని సొంత ఇల్లండి, ఇంటిలో యజమాని ఇంట్లోకి తీసుకురాకపోతే ఎలాగా అని చెప్పి ఆ శవాన్ని తీసుకొస్తున్నారు. ప్రాణం ఉన్నంత వరకే యజమాని, ఆయన సంపాదించుకున్నదే ఇల్లు, ఆయన అగౌరవపరచడం కాదు.
కానీ ఆయన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి వస్తువులన్నీ అపవిత్రములైపోతున్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ఇటువంటి ధనిష్టా పంచకాదులు లేకపోతే ద్విపాది త్రిపాది నక్షత్రాలు ఇత్యాదికములలో మనం ఇంట్లోకి తీసుకొచ్చామనుకోండి, ఏమైంది, అప్పుడు కూడా ఇంటిని విడిచిపెట్టాల్సి వస్తుంది 6 మాసాలు 3 మాసాలు. అందుకని ఇంటికి తీసుకురావడం ప్రధానం కాదు. వాళ్లకు ఈ దోష సమయాలలో మరణించినట్లయితే చేయాల్సిన కార్యక్రమాలు చేయడం ముందు శ్రద్ధ చూపించాలే తప్ప ఇంట్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఎవడు ఒరిగింది, ఆయనకేం తెలిసిందా, లేదుగా. అందుకని మనం ఈ తీసుకురావడం అనేటువంటి మొహమాటాలు పెట్టుకోకుండా వాళ్ళకి చేయాల్సినటువంటి ధార్మిక కృత్యాలు మాత్రం సక్రమంగా నిర్వర్తించడానికే ప్రయత్నం చేయాలి. ఇంకో విచిత్రం ఉంది, ఏమిటది, ద్విపాది త్రిపాది నక్షత్రాలతో కలిసి వచ్చేటువంటివి ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు. అంటే విదియ, సప్తమి, ద్వాదశి లాంటి తిథులు, ఈ ద్విపాది త్రిపాది నక్షత్రాలు శనివారం, మంగళవారం, ఆదివారం, ఈ సమ్మేళనంలో ద్విపుష్కర త్రిపుష్కర యోగాలు సంభవిస్తాయి. ద్విపుష్కర యోగం రోజున మరణించినట్లయితే, నిజానికి ద్విపుష్కర త్రిపుష్కర యోగాల్లో జరిగిన పనులు ఏవైనా సరే మరల పునరావృతం అవుతాయి. ద్విపుష్కర యోగంలో ఒక మరణం సంభవిస్తే మరల ఇంకో మరణం సంభవిస్తుంది అని తాత్పర్యం. అక్కడ త్రిపుష్కర యోగంలో మరణం సంభవిస్తే మళ్ళీ 3 మరణాలు సంభవిస్తాయి అనే తాత్పర్యం. కాబట్టి మనం ఏం చేయాలి, దానికి నివారణ చేయాలి. నివారణ ఏం చేయాలి అంటే శాస్త్రంలో ఏం చెప్పారు, మామూలుగా ద్విపుష్కర త్రిపుష్కర యోగాలలో ఏ పనులైతే పునరావృతం కాకూడదు ఆ పనులు చేయకూడదు అని చెప్పారు. ఉదాహరణకి అప్పు ఇచ్చామనుకోండి, మళ్ళీ మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఆపరేషన్లు చేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది అవసరం లేకుండా లాగా. కాబట్టి మనం ఆ ద్విపుష్కర త్రిపుష్కర యోగాల్లో మళ్ళీ పునరావృతం కావడానికి ఇష్టం లేని పనులు చేయకూడదు. మరి మరణం అనేటువంటిది మన చేతిలో లేదే, జరిగిపోతుంది. అది మరణించకూడదు అంటే లాగుతుంది, ఆగదు. కాబట్టి మరణిస్తే ఏం చేయాలి, అప్పుడు త్రిపుష్కర యోగంలో మరణించినట్లయితే 3 గోవులను దానం చేయమన్నారు ఆ దోష నివారణకి. ద్విపుష్కర యోగంలో మరణిస్తే 2 గోవులను దానం చేయమన్నారు. ఇలాంటివన్నీ మనము అవగాహన చేసుకుంటే ఏమవుతుంది, దోషాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా కాపాడుకోవచ్చు. అందువలన ఆ విషయాలని కూడా మనం పాటించాలి. ఆసుపత్రిలో మరణిస్తే ఏమాత్రం మొహమాటం అక్కర్లేదు, ఇంటి లోపలికి తీసుకురాకూడదు. ఇంటి కప్పుకి యువతల అంటే ఖాళీ స్థలం ఉంటుంది చూసారు, దొడ్డి, దాంట్లోకి తీసుకురావచ్చు, అదేం ఇబ్బంది లేదు. మనం ఆ శవాన్ని తీసుకొచ్చి దాన్ని ప్రత్యేకించి ఆచ్ఛాదనాది ఏర్పాటు చేసి అక్కడ అట్టే పెట్టుకోవాలి లాగా. ఆ విషయాన్ని కనుక మనం పాటించినట్లయితే ఏమవుతుంది, ఇంటికి ఆశోచం ఏర్పడదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటది అంటే, మన సొంత ఇల్లు అనుకోండి, ఇంట్లోకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది, ఇంటికి మాత్రం అది పరిమితం అవుతుంది. అపార్ట్మెంట్లు ఉన్నాయి, మరి అటుపట్టినప్పుడు అపార్ట్మెంట్లో నా ఇల్లు నాది అనుకోవడానికి లేదండి. ఒక కప్పు కింద ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అన్నీ కలిపి ఒక ఇల్లుగానే లెక్క. దాన్ని గృహ సముదాయం అంటారు. ఆ మొత్తంలో ఏ ఒక్క చోట వ్యక్తి మరణించినా, ఏ ఒక్క చోట ఏ ఒక్క వాటాలో శవాన్ని తీసుకొచ్చి పెట్టినా ఆ ఇంటికి అంతకీ కూడా ఆశౌచం వస్తుంది. అలా తక్కిన వాళ్ళకు కూడా ఆశౌచాన్ని కల్పించేటువంటి అధికారం మనకు లేదండి. ఆ విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విషయాలను కనుక మనం పాటించినట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మరణించినటువంటి సందర్భంలో ఆ కార్యక్రమానికి కొంత ధనం అవసరమవుతుంటుంది. ఆ ధనం అవసరమైనప్పుడు ఎవరో డబ్బిస్తే ఆ డబ్బు అక్కడ వాడకూడదు. ఈ పేరు చెప్పి అప్పు చేసి వాడకూడదు. ఏమిటంటే, అప్పు చేయవలసి వస్తే మరో కారణం ఏదైనా చెప్పుకోవాలి, మనకు ఏదో అవసరం ఉందని చెప్పుకోవాలే తప్ప
ఈ కార్యక్రమం కోసం, అంటే మరణించిన వ్యక్తికి చేసే కార్యక్రమాల కోసమే కాదండి, ఆబ్దికం పెట్టడానికి కూడా ఆ డబ్బు వాడకూడదు, ఇతరులు ఇచ్చిన డబ్బులు వాడకూడదు. ఒకానొక సందర్భంలో ఒక గాథ చెబుతూ ఉంటారు, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అది ఏమిటంటే, ఒక ఆయన యాయవారం చేసుకుంటాడు. అంటే ఇంటింటికి వెళ్ళి పంచాంగం చెప్పి వాళ్ళు ఇచ్చిన బియ్యం తెచ్చుకుంటుంటాడు. ఆ తెచ్చుకునేటువంటి వ్యక్తి, మా ఇంట్లో మా నాన్నగారు ఆబ్దికం అండి ఇవాళ అని చెప్తూ వచ్చాడు. చెప్తూ వస్తే ఇంకొంచెం ఏదో సొమ్ము ఎక్కువగా ఇస్తారు అనే భావనతో, ఎక్కువగా అవసరం కదా అందుకని ఆ విధంగా చేసి వచ్చాడు. వచ్చి ఇక స్నానం అది చేసి కార్యక్రమానికి పూనుకోబోతుంటే కోడలు వచ్చింది. ఏమండి మామగారు, ఇక్కడ చాలామంది ఉన్నారండి, మన వాళ్ళు అంటే పితృదేవతలు, మన వాళ్ళు ఎక్కడో చాలా దూరంగా ఉన్నారు, వాళ్ళని ముందుకు రానివ్వట్లేదు, ఇక్కడ చాలామంది నిండిపోయారు ఈ ప్రాంతం అంతాను, ఏమిటోనండి అంది. అంటే ఎవరు ఆయనకేం కనిపించట్లేదు, అంతా ఖాళీగానే ఉంది. ఖాళీగానే ఉండేవాడికి ఈవిడ ఏదో చెప్తోందిలే అనుకున్నాడు. కానీ వాళ్ళంతా కొట్టుకుంటున్నారండి, ముందుకు రానివ్వట్లేదు వాళ్ళని అని మళ్ళీ చెప్పింది. చెప్పేటప్పటికి ఏమిటో ఈమె చెప్పే దాంట్లో ఏదో అర్థం ఉన్నట్టుంది అని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు. మా కోడలు ఇలా అంటోందండి ఏమిటోను అన్నాడు. అంటే ఆయన, అవును నువ్వు ఎలా బతుకుతూ ఉంటావు అంటే, నేను యాయవారం చేసుకుని బతుకుతుంటా. యాయవారానికి వెళ్ళిన చోట మా ఇంట్లో ఆబ్దిక ఉంది, కాసిన బియ్యం ఎక్కువ ఇవ్వమని అడిగావా అని అడిగాడు. అవునండి. చూడు, ఆబ్దిక నిమిత్తం ఎవరిని నువ్వు అడిగినా, అప్పడిగినా కూడా ఆ డబ్బు ఎవరైతే ఇచ్చారో, ఆ వస్తువులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పితృదేవతలు ఈ ఆబ్దికానికి వచ్చేస్తారు, మీ వాళ్ళని రానివ్వరు. అది జరిగింది అక్కడ. అందువలన మొత్తం వండినటువంటి పదార్థాలన్నింటినీ పక్కన పడాయి. ఎవరి దగ్గరైనా మరో నిమిత్తం అప్పు తీసుకున్నట్టుగా డబ్బులు తీసుకో, ఆ డబ్బుతో మళ్ళీ కొత్తగా సంభారాలన్నీ సమకూర్చుకొని ఆబ్దికం పెట్టు, అప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పారు. చెప్పి, అవును మీ కోడలికి పితృదేవతలు ఎలా కనిపించారయ్యా, అవును ఒకసారి అమ్మాయిని తీసుకురా అన్న. ఈ అమ్మాయిని తీసుకెళ్ళారు. తీసుకెళితే, అమ్మ ఎవరు కనిపించారు నీకు అంటే, అదేనండి మా మామగారు తండ్రి గారు వాళ్ళంతా, మరణించిన వాళ్ళంతా కనిపిస్తున్నారు అక్కడ. నీకు ఎలా కనిపిస్తున్నారమ్మా అంటే, ఏమో నాకేం తెలుసండి, ఏం తెలియదు. అవును నువ్వేం తింటావు, రోజు నీ పని ఏంటి అసలు రోజు మొత్తం మీద అంటే, నేను ఏం లేదులేండి అంటే, సిగ్గుపడుతుంది ఆమె చెప్పడానికి. కాదమ్మా చెప్పు, నువ్వేం చేస్తున్నావో చెప్పు అంటే, ఆవుల దగ్గరికి శుభ్రం చేస్తుంటానండి, ఆవులకి నీళ్లు పెట్టడం, గడ్డి వేయడం లాంటి గోసేవ చేస్తుంటాను. నువ్వేం తింటావు, వద్దండి. కాదమ్మా చెప్పు, సిగ్గుపడకు చెప్పు అంటే, లేదు ఆకలి వేస్తుంటే ఆవు పేడ తింటున్నానండి అంది. అంటే ఆమెకు కడుపు నిండా అత్తగారు భోజనం పెట్టట్లేదట. అందుకని ఈమె కడుపు నిండడం కోసం, చిన్నపిల్ల కదా, ఆవు పేడ తినవచ్చు అని ఎవరో చెప్పారు. చెబితే ఆవు పేడ తింటుంది. అలాగా గత సంవత్సర కాలంగా ఆవు పేడ తిన్నందువలన ఆమె శరీరం అంతా పవిత్రమైపోయి, ఆమె ఇంద్రియాలన్నీ పవిత్రమైపోయి పితృదేవతల్ని దర్శించగల శక్తిని పొందాయన్నమాట అని ఆ పండితుడు గుర్తించాడు. ఇంతకీ మనకి ఈ గాథలో సారాంశం ఏమిటి అంటే, ఆవు పేడ అనేటువంటిది మన శరీరంలో ఎన్నో అనారోగ్యాలను తొలగిస్తుంది అనే విషయం ఆధునిక పరిశోధకులు కూడా తెలుపుతున్నారు. పంచగవ్యము అనేటువంటి దాన్ని ప్రాశన తీసుకోవడం, ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఈ 5ంటిని లోపలికి తీసుకున్నట్లయితే శరీరంలో క్యాన్సర్తో సహా చాలా రోగాలు తగ్గిపోతాయి అనే విషయాన్ని ఆధునిక పరిశోధకులు గుర్తించి దానికి మందులు కూడా తయారు చేస్తున్నారు వాటితో. అంతటి పవిత్రత ఉంది వాటిలో. ఇంతకీ సారాంశం ఏమిటంటే, ఈ గాథ నుంచి మనం తెలుసుకునేది, ఆబ్దిక నిమిత్తం ఎవరి నుంచి డబ్బు తీసుకోకూడదు, పితృకార్యముల నిమిత్తం ఎవరి నుంచి డబ్బు తీసుకోకూడదు. తీసుకుంటే మనం చేసేటువంటి కార్యక్రమాల ఫలితం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరు చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అంటే, మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బునే వాడుకోవాలి.
ఒకవేళ అప్పు చేయవలసి వస్తే ఈ పేరు చెప్పి అప్పు చేయకూడదు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని చెయ్యాలి. అందుకనే మన పెద్దవాళ్ళల్లో ఒక ఆచారం ఉంది. ఏంటంటే ఏదో 1,00,000 రూపాయలు అలా పెట్టడం, తీయడం, ఏ పనికి తీరదు, అట్టే పెట్టేస్తారు. ఎందుకు అట్టే పెట్టేస్తారట అంటే, ఒకవేళ నేను మరణిస్తే ఆ డబ్బు కోసం ఇతరులను ఆశ్రయించక్కర్లేకుండా ఆ సొమ్ముతో ఆ కార్యక్రమాలు వాడు చెయ్యాలి అనే భావనతో దాని అలా అట్టే పెట్టుకుంటారు. ఎందుకోసం? ఈ ఇబ్బంది రాకుండా. అందువలన ఎవరి నుంచైనా దానంగా కానీ, ఊరికే కానీ, సహాయంగా కానీ, అప్పుగా కానీ తీసుకున్న డబ్బుతో పితృకార్యాలు నిర్వర్తిస్తే ఆ ఫలితము మన పితృదేవతలకు ముట్టదు. ఈ విషయాన్ని మనం బాగా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి మరణించాడు, కానీ చాలా కాలం తర్వాత తెలిసింది. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఆ శవాన్ని ఎవరో ఏదో చేసేసారు, అయిపోయింది, ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు తెలిసింది మరణించినట్లు, ధృవీకృతమైంది. మరి ఏం చేయాలి అంటే, ఆ వ్యక్తికి ప్రతిగా ఒక దర్భలతో తయారు చేసినటువంటి వస్తువుని శరీరంగా భావన చేసి దానిపై అన్ని కార్యక్రమాలు నిర్వర్తించి ఆశౌచాన్ని పాటించి ఆ పితృకార్యక్రమములన్నిటినీ కూడా సక్రమంగా నెరవేర్చాలి. ఆ తర్వాత ఆబ్దికాదులు ప్రారంభించాలి, మాసికాదులు ప్రారంభించాలి. అంటే దీని అర్థం ఏమిటి? ఈ సంస్కారం అనేటువంటిది వాళ్ళ కోసం చేస్తున్నదే కాదు, మన కోసం చేస్తున్నది. అంటే ఆ శరీరంతో ఉన్న అనుబంధం వల్ల, ఈ శరీరాన్ని వాళ్ళు ఇచ్చినందువలన వాళ్లకు కృతజ్ఞతారూపకంగా మన కోసం మనం చేయడం. మరి పితృ కార్యక్రమాలు చేయడం వల్ల ఏమిటవుతుంది ఆలోచించండి. లోకంలో ఏ ఇద్దరి అనుబంధంలోనైనా ఎవరెక్కువ లాభపడాలి అంటే ఎవరికి వాళ్ళే తాము ఎక్కువ లాభపడాలి అనుకుంటారు. ఒక వస్తువును అమ్ముతున్నారనుకోండి, అమ్మేవాడు కొనేవాడు ఇద్దరున్నారు. కొనేవాడు అనుకుంటాడు తనకు ఎక్కువ లాభం రావాలనుకుంటాడు, అమ్మేవాడు అనుకుంటాడు తనకు ఎక్కువ లాభం రావాలనుకుంటాడు. లోకంలో ఎవరైనా అంతే. మనకి పాలకులు ఉన్నారండి, పాలకులు మనని రక్షించడం కోసం పరిపాలన చేస్తున్నారా, వాళ్ళ పదవి భావనను తృప్తిపరచుకోవడం కోసం పరిపాలన చేస్తున్నారా అంటే మనని రక్షించడం కోసం కాదండి, వాళ్ళకి ఆ భావన తృప్తిపడడం కోసమే. కాబట్టి మనకేమిటి అర్థమవుతుంది? ఈ పాలకులు అన్నవాడు ఎలా ఆలోచిస్తారు అంటే, మిగిలిన వాళ్ళంతా పరిపాలనకు సమర్థులు కారు, మిగిలిన వాళ్ళంతా ఎవరు చేసినా సరే వాళ్ళు పనికిరాని వాళ్ళు, సరిగా చేయరు, ప్రజలకి మేలు చేయరు, నేను మాత్రమే చేయగలుగుతాను అనే తృప్తితో చేస్తుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాలను అంటే ఏ విషయంలోనైనా, ఏ ఇద్దరి అనుబంధంలోనైనా ఎవరు ఎక్కువ లాభపడాలంటే తమకు తామే ఎక్కువ లాభపడాలి అనేటువంటి భావనే ఉంటుంది. అందువలన పదవిని పొందినటువంటి వ్యక్తులు పదవి కోసం, పదవి వలన తాము లాభపడడం కోసం ఆ పని చేస్తున్నారని అర్థం చేసుకోవాలి తప్ప మనకు లాభం కలిగించడం కోసం చేస్తున్నారని అర్థం చేసుకోవడానికి లేదు. ఇది సహజమైన చర్య ఇది అంతా. దీన్ని బట్టి మనకి ఏమిటి అర్థమవుతుంది అంటే, ఎదుట వ్యక్తి లాభపడితే ఆనందపడేటువంటి అవకాశము ఒక్క తల్లిదండ్రులకు గురువుకు మాత్రమే ఉందండి, ఇంకెవరికి లేదు. అంటే తన శిష్యుడు అభివృద్ధిలోకి వస్తే ఆనందపడే లక్షణం గురువుకు ఉంటుంది, తన పిల్లలు అభివృద్ధిలోకి వస్తే ఆనందపడే లక్షణం తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకనే పుత్రాదిచ్చేత్ పరాజయం, శిష్యాదిచ్చేత్ పరాజయం. అంటే శిష్యుని చేతిలో ఓడిపోతే గురువుగారికి ఆనందంట, మా శిష్యుడు బాగా అభివృద్ధిలోకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు, శాస్త్రం బాగా వచ్చింది. పుత్రుడు అభివృద్ధిలోకి వస్తే తండ్రికి ఆనందంట, మా అబ్బాయి చాలా బాగున్నాడు, బాగా అభివృద్ధిలోకి వచ్చాడు అని. మరణించిన వ్యక్తులలో ఆ ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందువలన అంటే బతికున్న సందర్భాలలో ఆ పిల్లవాడు మాట వింటలేదును, తనకు కావాల్సింది చేయట్లేదును కోపాలు పెట్టుకున్న తల్లిదండ్రులు గురువులు కూడా ఉండవచ్చు. కానీ మరణించిన తర్వాత వాళ్ళ దైవత్వాన్ని పొందుతారు, వాళ్ళని పితృదేవతలు అంటారు. వారు పిల్లల కంటే మనుమల యొక్క అభివృద్ధిని మనసారా కోరుకుంటారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. అందువలన
ఏ వ్యక్తి అయితే పితృకార్యములను శ్రద్ధగా చేస్తాడో ఆ వ్యక్తికి సంతానం బాగా అభివృద్ధిలోకి వస్తారు. మా అబ్బాయి చదువుకోవట్లేదండి, ఉద్యోగం చేయట్లేదండి, ఉద్యోగం కోసం ప్రయత్నించినా రావట్లేదండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసే కార్యక్రమాలు సరిగా చేయలేదన్నమాట. లేకపోతే పిల్లలు లేరండి, పితృశాపం అంటే అర్థం ఏంటి, తల్లిదండ్రులకు చేయాల్సిన కార్యక్రమాలు చేయనందువలన లాగా. అందుకని మనం ఆ విషయాన్ని కనుక గుర్తించినట్లయితే ఎప్పుడో మరణించిన వ్యక్తికి ఇప్పుడు చేసినా, చేసేటువంటి కార్యక్రమాలు మన కష్టార్జితంతో చేసినా ఇదంతా కూడా మన యొక్క అభివృద్ధికి మాత్రమే చేస్తున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మరణించిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇదో ప్రశ్న. ప్రత్యేకించి పెట్టుకోవచ్చండి, తప్పేం లేదు. వాళ్ళని చూచి నమస్కరించుకొని, వాళ్ళు దేవతలు కాబట్టి, వాళ్ళే దేవతలు కాబట్టి, ఎందుకని ఆ రాముడో ఆ కృష్ణుడో ఆ విష్ణువో వాళ్ళు ఉన్నారో లేరో అనే విషయం లోకంలో చర్చలు ఉన్నాయి చాలా. కానీ తండ్రి లేకుండా నేను రాని, అందుకని తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పుట్టక ముందు ఉన్నాడా అంటే ఉన్నాడు, పుట్టక ముందు కూడా ఉన్నాడు, మరణించిన తర్వాత కూడా ఉన్నాడు. ఎందుకంటే శరీరం వేరు, అతను వేరు కాబట్టి, ఆత్మ వేరు కాబట్టి ఇప్పుడు తండ్రి ఉన్నాడా లేడా అనే విషయంలో ఏ నాస్తికుడు చర్చించడండి. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయంలో నాస్తికులు చర్చించవచ్చు కాక. కాబట్టి మనం ఈ తండ్రి, తల్లి, గురువు వీళ్ళు దేవతలు, వాళ్ళే దేవతలు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టుకోవడంలో ఏమీ అభ్యంతరాలు లేవు. అందువల్ల పొద్దున్నే మరణించిన వారి మొహం చూస్తే తప్పేమో, ఇలాంటి శంకలు ఏమి పెట్టుకోక్కర్లేదు, వాళ్ళని చూడవచ్చు, తప్పులేదు. అంతేకాదండి, మామూలుగా లేచిన వెంటనే భర్త లేని వారిని చూస్తే ఏదో తప్పట్టుకోవడం లాంటివి ఉంటుంటాయి లోకంలో. కానీ తల్లి అలాంటిది అయినట్లయితే, అంటే తండ్రి లేనప్పుడు వైధవ్యాన్ని కలిగి ఉన్న తల్లి, ఆమె ముఖం చూస్తే పరమ పవిత్రం అండి, అంతా మంచి జరుగుతుంది, ఏ కొంచెము తేడా ఉండదు, చెడ్డ జరగదు. అంటే ఏంటి, దైవమే ఆమె, అందుకోసం అనమాట. అందువలన మనం ఆ ఫోటోలు పెట్టుకోవడంలో కూడా అభ్యంతరం లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు శంకలు ఉండవు. లేకపోతే శంకలు మనస్సుని బాధిస్తుంటాయి, బాధించకూడదు. అందుకోసం అన్ని శంకలు తీర్చుకోవాలి.